అవును. అలా చేస్తే లక్షలాది మందికి పోతాయి, కొత్త వాళ్ళు కూడా యాడ్ అవ్వాలి. మరి కొత్త వాళ్ళే యాడ్ అవుతాయి, కొత్త వాళ్ళ వీళ్ళ వాళ్ళకి యాడ్ అవుతాయి, ఉన్న వాళ్ళకి పోతాయి. అది లక్షల్లోనే ఉంటది. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం వీళ్ళు ఏంటి అనేది ప్రాతిపదిక తయారు చేసుకోవడం పెద్ద తతంగం. ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గైడ్ లైన్స్ తో సంబంధం లేకుండా కేంద్రం లెక్క ప్రకారం అయితే 45,000 ఏడాదికి సంపాదించేటటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఏడాది సంపాదన 45,000 లోపు ఉండాలి. ఇప్పుడు ఇవాళ 45,000 ఎవరికి ఉంది అసలు అంటే దగ్గరగా నెలకి 4,500 5,000 వేసుకోండి, 60,000 వేసుకున్నా ఏడాదికి 12,500 60,000. 45 అంటే 45 అంటే 3,900 3,000 మొత్తం 4,000 వేసుకోండి. పోయి 12 48 కాబట్టి 45,000 లెక్క. అయితే తర్వాత కాలంలో 2 లక్షల వాళ్ళకు కూడా అలౌ చేశారు. ఇప్పుడు 2 లక్షల వరకు అన్నప్పుడు ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో అంటే 45,000 ప్రాతిపదిక అయితేనేమో ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో 10% మంది అర్హులవుతారు. అదే 2 లక్షల రూపాయల లెక్కనైతేనేమో 30% అర్హులవుతారు. అదే 3.5 లక్షలు 4 లక్షలు అంటున్నారు, అదైతే 50% అవుతారు. 8 లక్షల వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, ఆయుష్మాన్ భారత్. ఆ లెక్కన ప్రాతిపదిక తీసుకుంటే గనక 85% అర్హులవుతారు. ఇది ఇక్కడ ఉన్న తేడా. ఇది డిసైడ్ చేసుకోవాల్సింది ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల అభిప్రాయం అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి నెల పింఛన్లకు సంబంధించి అన్ని దాంట్లో సిస్టమ్ను బట్టి రేపు పొద్దున ఆలోచించవచ్చు. బడ్జెట్ లెక్కలు తేలలేదా, లేదంటే బడ్జెట్ ఇంకా రాష్ట్ర బడ్జెట్ అంత మిగుల్లో లేదా? ఎందుకు ఫస్ట్ బడ్జెట్లో కొన్ని పక్కన పెట్టడానికి కారణం అదే అనేది. అంటే వాళ్ళ దగ్గర చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా. బడ్జెట్ కి సంబంధించిన డబ్బులు కొరత అయితే కనుక జగన్మోహన్ రెడ్డి మరి డబ్బులు అంటే ప్రతిదానికి గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు లింక్ పెడుతున్నారు కదా. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించిన అప్పుల లింక్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో దాన్ని జగన్ కూడా లెక్కలే చూపెట్టాడు కదా. జనానికి అది అనవసరం కదా. అప్పులు ఎవరు చేయకుండా ఉన్నారు? కాంగ్రెస్ టైంలో చేయలేదా? రాష్ట్ర విభజన టైం అప్పుతోనే ప్రారంభమయ్యాం కదా, మనం మైనస్ తోనే ప్రారంభమయ్యాం కదా. చంద్రబాబు టైంలో కూడా అప్పు నడిచింది కదా, 4.5 లక్షల కోట్ల దాకా వచ్చింది కదా అప్పు. అప్పుడు 1,50,000 కోట్లతో బిగినాయి, 4.5 దాకా వచ్చాడు ఆయన. వీళ్ళు ఇప్పుడు 7.5 దాకా వచ్చినట్టున్నారు. ఇంకా దాంట్లో ఏం లెక్క చూపెడతారు బేసిక్ గా? ఇక మిగతాది కార్పొరేషన్ అన్ని కలిపిన లెక్క ఇది. ఇక దాని ప్రాతిపదికన అప్పుల కోసం ఇవ్వలేదంటే